హాయ్ యువర్స్ తెలంగాణలో 6 గ్యారంటీలకు అప్లై చేసిన వారికి మరొక బ్యాడ్ న్యూస్. అయితే మీరు విన్నది కూడా నిజమే అండి. సో ఎవరైతే అప్లై చేశారో కొంతమందికి ఇదొక చేదు వార్త అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది తెలంగాణలో 6 గ్యారంటీలకు అప్లై అయితే చేశారు. వారికి సంబంధించి ఇప్పుడు కాసేపటి క్రితం ఒక బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగింది. సో ఆ బిగ్ అలర్ట్ తెలుసుకునే ముందు ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాము. 6 గ్యారంటీలకి సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ మరొక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సుమారు తెలంగాణలో 1,30,00,000 మంది అప్లై అయితే చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం డేటా ఎంట్రీ అయితే చేస్తూ ఉన్నారు. 17 లోపు డేటా ఎంట్రీ కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ప్రభుత్వ సైడ్ నుంచి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే మరో బ్యాడ్ న్యూస్ ఏంటంటే దీన్నే లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు అయితే రెచ్చిపోతున్నారు. లబ్ధిదారులకి ఫోన్ చేసి మీకు ఇల్లు, రేషన్ కార్డు, రైతు బంధు, మహాలక్ష్మి స్కీమ్స్ కావాలా? అయితే నేను ఇప్పుడు అప్రూవ్ చేస్తాను, ఓటీపీ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం, పోలీసు అధికారులు కూడా హెచ్చరించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ నుండి కూడా ఈ యొక్క అప్డేట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుంది. మన ఛానల్ని మనల్ని ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. మీకు ఈ ప్రభుత్వ పథకాలకి సంబంధించి ఓటీపీ చెప్పమని కానీ, అదేవిధంగా మీ యొక్క సమాచారం చెప్పమని కానీ ఎవరు అయితే మీకు కాల్ అయితే చేయరు. డైరెక్ట్‌గా నేరుగా తీసుకున్న అప్లికేషన్స్ బేస్ చేసుకొని వాళ్ళు సిస్టమ్‌లో డేటా ఎంట్రీ చేస్తారు. అంతే తప్ప మీకు ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని కానీ, మిగతా వివరాల కోసం అయితే ఏం ఫోన్ చేయరు. ఒకవేళ అలాంటి సిట్యుయేషన్ గనుక వస్తే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ లేదా మీ గ్రామ పంచాయతీలో సంప్రదించగలగండి. సో ఇది మొత్తానికైతే మన ఛానల్ నుండి మీకు ఇలాంటి అలర్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేరవలసిన బాధ్యత మా ఛానల్ పైన ఉంటుంది కాబట్టి వెంటనే మీకు చేరవేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.